అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూటమి ప్రభుత్వం అధికారానికి రాకపూర్వం వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నది. ఆ ప్రభుత్వంలో పారిశుద్ధ్య కార్మికులకు ఎలాంటి పథకాలు కూడా ప్రభుత్వం ఇచ్చే పథకాలు కూడా అమలు పరిస్థితి. ఈ ఎలక్షన్ల ముందుగా ప్రచారానికి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారానికి వస్తే పారిశుద్ధ్య కార్మికులకు ఏ అయితే ప్రభుత్వ పథకాలు అమలు జరుగుతున్నాయో అవన్నీ కూడా పారిశుద్ధ్య కార్మికులకు మేము అవకాశం ఉన్నా కానీ వాళ్ళందరికీ కూడా పథకాలు అమలు జరుగుతాయని చెప్పారు. ఆయన అధికారంలోకి వచ్చే సంవత్సరం అయింది. ఆయన మొన్న ఈ తల్లికి వందనం అనేటువంటి పథకాన్ని అమలు జరుపుతున్నారు. దాంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ అందరికీ ఇస్తా ఉన్నారు, మంచి సంతోషమే. దాంట్లో మా పారిశుద్ధ్య కార్మికులను మినహాయింపు చేసి మీరు ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి మీకు ఈ పథకం అమలు జరగదు కాబట్టి మీకు లేదు అనేటువంటి విధంగా మా పారిశుద్ధ్య కార్మికులందరినీ వాళ్ళు ఎలిమినేట్ చేశారు. అట్లా కాకుండా వాళ్ళు మనం ఏదైతే అసహించుకుంటున్నామో దాన్ని వాళ్ళు చేతులు పెట్టి పనిచేసేటువంటి కార్మికులు కాబట్టి వాళ్లకు అందరూ ఈ పథకాలన్నీ కూడా అమలు జరగాలని, పారిశుద్ధ్య కార్మికుల పిల్లలకు ఎంతమంది ఉన్నా కానీ ఆ పిల్లలందరికీ కూడా తల్లికి వందనం అనేటువంటి పథకం అమలు చెప్పని, అట్లాగే అందరికి కూడా ఇళ్ల కాలనీ ఏర్పాటు చేయాలని చెప్పని వీళ్ళు ఇక్కడ కూడా ఏ ఇళ్ల స్థలాలు ఇచ్చే కానీ కూడా వీళ్ళని ఎవరుగా పడుచుకోవట్లేదు. కాబట్టి వీళ్ళకు కూడా ఆ గృహ పథకాలు ఇది మున్సిపల్ కార్మికుల కాలనీ అని చెప్పేసి పారిశుద్ధ్య కార్మికుల కాలనీ అనేది ఏర్పాటు చేసి వీళ్ళందరికీ కూడా అవి ఏర్పాటు చేయాలి ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే ఏదైనా కానీ ఏ పథకాలైనా కానీ పారిశుద్ధ్య కార్మికులకు అందరికీ సక్రమంగా అమలు చేయాలని చెప్పేసి ప్రధానంగా ప్రస్తుతం ఇప్పుడు ఇస్తున్నటువంటి ఈ తల్లికి వందనం దాంట్లో ఈ పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా 100 మందికి అది అమలు చేసే విధంగా మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఆయన వీళ్ళు గతంలో చెప్పారు మేము పారిశుద్ధ్య కార్మికులందరికీ ఇస్తామని. దాని మీద ఆ మాట మీద నిలబడి ఇప్పుడు అందరికీ దాన్ని ఇచ్చే అమలు జరపాలని చెప్పేసి కోరుతూ ఈ రోజు ఇక్కడ మార్కాపురం మున్సిపాలిటీలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా 200 కుటుంబాలు పారిశుద్ధ్య కార్మికులై వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలకు ఈ సౌకర్యం కలగజేయాలని చెప్పేసి వారికి తల్లి వందనం అమలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎలా నిబంధనలు ఉన్నా కానీ అవన్నీ సడలించి మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరికీ 100 మందికి ఈ పథకం అమలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ రోజు ఈ ప్రదర్శన నిర్వహించి కమిషనర్ గారికి అర్జీలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దాని ప్రభుత్వం వెంటనే కన్సిడర్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.